బ్యాక్ టు న్యూస్. రాహుల్ గాంధీ మా కెప్టెన్, 6 గ్యారంటీలు మా ప్రచార అస్త్రాలని కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచల రాజేంద్రరావు అన్నారు. రాముని రాజకీయాల్లోకి తెచ్చి బీజేపీ ఓట్లు భిక్షమడుగుతుందని విమర్శించారు. అసలైన రామరాజ్యం కావాలంటే కాంగ్రెస్ పాలన వల్లనే సాధ్యమని అంటున్న కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచల రాజేంద్రరావుతో మా ప్రతినిధి రిషికేష్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచార పర్వం అన్ని పార్టీలే జోరందుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున జోరుగా ప్రచారం చేస్తున్నారు అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటూ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రచారంలో ఎలాంటి అంశాలతోని మీరు ప్రచారంలోకి వెళ్తున్నారు? ప్రజాస్పందన ఏ రకంగా ఉంది? ప్రజాస్పందన బ్రహ్మాండంగా ఉంది. మేము బీజేపీ చేసిన అబద్ధపు పాలసీల గురించి చెప్తూ ముందుకెళ్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో ఏ రకంగా తెలంగాణ మొత్తానికి అన్యాయం చేసి కాళేశ్వరం 1,00,000 కోట్ల ప్రాజెక్టును వృధా చేసి టెలిఫోన్ ట్యాపింగ్ చేసి సంసారంలో జరిగే సంభాషణలు ఈయనంత నీచ స్థితికి దిగజారిన బీఆర్ఎస్ విషయం కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము. బీజేపీ ఆడిన అబద్ధపు ప్రామిస్లు అన్నీ కూడా చెప్తూ ముందుకెళ్తున్నాము. బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా సంవత్సరానికి అంటే 20 కోట్ల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు 10 ఏళ్లలో. తర్వాత 15 లక్షల రూపాయలు ఒక్కొక్కరి అకౌంట్లో జన్ధన్ అకౌంట్లో దందాన్ని వేస్తాము అని చెప్పేసి 15 కొత్తలు కూడా వేయలేదు. ఆ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తారు 2024 లోపల అని 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్నది. రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తే నల్ల చట్టాలు, రైతులకు సంబంధించి నల్ల చట్టాలు తెచ్చి ఈరోజు రైతులు, కార్మికులు, మహిళలు అందరూ బీజేపీ మీద అత్యంత కోపంగా ఉన్నారు. శ్రీరామచంద్ర స్వామి కూడా కోపంగా ఉన్నాడు వాళ్ళ మీద. శ్రీరామచంద్రుడిని ఏదైతే ఉందో తన బిడ్డల మధ్యలోనే వైషమ్యాలు సృష్టిస్తున్నారని. సో శ్రీరామచంద్ర స్వామి మా దిక్కున్నాడు, రామరాజ్యం మేము తెస్తామని శ్రీరామచంద్రుడు భావిస్తున్నాడు. మాకు తప్పకుండా శ్రీరామచంద్ర స్వామి మాకే అవకాశం ఇస్తాడు. అబద్ధాల హామీల పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆగస్టు 15కి రుణమాఫీ అనేది అబద్ధం అంటూ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన దాడి చేస్తుంది. దీనిపైన ఏం చెప్తారు? 5 గ్యారెంటీలు బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మేము మీటింగ్లు పెట్టిన చోట 80% మహిళలు వస్తున్నారు. ఆ 80% మహిళలు ఎందుకు వస్తున్నారంటే మా గ్యారెంటీ ఫలాలు వాళ్ళకి అందుతున్నాయే వస్తున్నారు. మా గ్యారెంటీలు ఏదైతుందో ఇంతకుముందు రైతు రుణమాఫీ చేసినాము వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలా. సో ఫుల్గా ఒకటేసారి చేయడం జరిగింది. ఇంతకుముందు రైతు రుణమాఫీ చేయలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఇంతకుముందు మేము ఏదైతుందో ఫ్రీ కరెంట్ ఇస్తామని అన్నాము, ఫ్రీ కరెంట్ ఇచ్చినాము. మేము ఇంతవరకు భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి 60 ఏళ్ళల్లో ఒక్కసారి కూడా చెప్పింది చేయకుండా లేము. ప్రామిస్లన్నీ ఫుల్ఫిల్ చేసినాము. మా ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15th వరకు ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినారు. హరీష్ రావును రాజీనామా పత్రం జేబులో పెట్టుకొని తయారు ఉన్న స్పీకర్ ఫార్మాట్లా జేబులో పెట్టుకొని తయారు ఉండమని అన్నారు. మరి మేము చెయ్యంది ఎప్పుడు ఖచ్చితంగా ప్రజలు మా మీద నమ్మకం పెట్టినారు. మేము 100% ఆ నమ్మకాన్ని వమ్ము చేయము. ఖచ్చితంగా ప్రతి ప్రామిస్ ఫుల్ఫిల్ చేస్తాము. మీ స్థానికతను ప్రశ్నిస్తూ కేటీఆర్ నిన్న కరీంనగర్లో కామెంట్ చేశారు. దీనిపైన సిగ్గుమానం లేని 3rd క్లాస్ ఫెలో కేటీఆర్. స్థానికుడు, ఆయన స్థానికుడు కాదు. నేను మిషన్ హాస్పిటల్లో పుట్టినాను, సెయింట్ జాన్ స్కూల్లో చదివినాను, శాతవాహన పీజీ సెంటర్లో చదివినాను. నేను ఇక్కడ ఏదైతుందో పోల్ట్రీ ఫామ్ బిజినెస్ చేసినాను, పైపుల ఫ్యాక్టరీ బిజినెస్ చేసినాను. నేను ఇదే ప్రాంతంలో ప్రజలతో మమేకమై వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళకి సేవ చేస్తూ ఏళ్ళ తరబడి ఇక్కడే ఉన్నాను. 20-30 వేల మందిని పేర్లతో పిలుస్తాను, 30-40 వేల మందిని ముఖ పరిచయంతో ఏర్పాటు చేస్తాను. ఆ పిచ్చి కుక్క గారిసిన కేటీఆర్కి ఏదైతుందో ఏ విషయం అవగాహన లేక సంస్కారహీని ఆయన ఏదైతుందో ఆయన అట్లా పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కరీంనగర్ ప్రజలే ఆయనను రాళ్లతో కొట్టి పొలిమేరల దాకా తరుముతారు. సార్, బీజేపీకి క్యాప్టెన్ మోడీ ఉన్నాడు, ఇండియా కూటమికి కానీ కాంగ్రెస్ కానీ క్యాప్టెన్ లేడు అంటూ కూడా బండి సంజయ్ కామెంట్ చేస్తున్నాడు. మా కెప్టెన్ రాహుల్ గాంధీ గారు 10,500 కిలోమీటర్లు పాదయాత్ర చేసినాడు.
మొత్తం ప్రపంచంలో ఇంతవరకు 10,500 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. భారత్ జోడో యాత్ర ఈ భారతదేశంలో కులాల మధ్యలో వైషమ్యాలు సృష్టించి, మతాల మధ్యలో వైషమ్యాలు సృష్టించి భారత్ తోడో దిశగా తీసుకుపోతున్న మోడీ వాళ్ళ కెప్టెన్. భారత్ జోడో యాత్రగా జోడోగా యాత్ర దిశగా తీసుకుపోతున్న కెప్టెన్ మా రాహుల్ గాంధీ గారు. సో దేశ సమగ్రత, దేశ భద్రత అని రోజు వల్లించే బీజేపీ దేశ సమగ్రత, దేశ భద్రత గురించి ఆలోచించట్లేదు. దేశ సమగ్రత, దేశ భద్రత రాహుల్ గాంధీ గారితో అవుతుంది. దేశాన్ని విచ్ఛిన్నం చేయడం, దేశాన్ని ఏదైతే ఉందో ప్రాంతాల వారీగా విచ్ఛిన్నం చేయడం, లాంగ్వేజెస్ వారీగా విచ్ఛిన్నం చేయడం, మతాల వారీగా విచ్ఛిన్నం చేయడం, కులాల వారీగా విచ్ఛిన్నం చేయడం, అంబేద్కర్ను నాడడం, రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పడం, ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహాలు భారతదేశం మొత్తంలో తీసిపారేస్తామనడం. బండి సంజయ్ గారు నిన్న ఒక వీడియోలో అన్నారు, అసలు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన పదవులు కాదు మాకు ఎంపీ, ఎమ్మెల్యే, ప్రైమ్ మినిస్టర్ పదవులు అని. రాజ్యాంగం ద్వారా సంక్రమించకపోతే ఎట్లా సంక్రమించినాయి? రాజ్యాంగంలో, కాన్స్టిట్యూషన్లో ఒక ఫార్మాట్ ఉంది. ఆ ఫార్మాట్లో రిజర్వేషన్స్ కూడా పొందుపరిచినారు. కొంతమందికి ఏదైతే ఉందో అవకాశాలు రాలేదు చాలా సంవత్సరాలు, కాబట్టి వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలని. ఇప్పుడు ఆయన అంటాడు అసలు రాజ్యాంగం ద్వారా సంక్రమించలేదు మాకు ఈ పదవులని. అంటే రాజ్యాంగాన్ని లెక్క చేయట్లేదు. మరి ఇటువంటి వాళ్ళు దళిత సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కకు పెట్టే వాళ్ళు, కులాల మధ్యలో వైషమ్యాలు, మతాల మధ్యలో వైషమ్యాలు, ఉన్న మతం హిందూ మతం 85% మంది ఉన్నాం మనం. దాంట్లో శ్రీరామచంద్రుడిని పూజించే వాళ్ళు కొందరు వేరట, శ్రీరామచంద్రుడిని పూజించని వాళ్ళు వేరట. అసలు శ్రీరామచంద్రుడిని పూజించని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? హిందువులు 85%లో. కానీ దాంట్లోనే శ్రీరామచంద్రుడు మా దగ్గరనే ఉన్నాడు, శ్రీరామచంద్రుడు మీ దగ్గర లేడు, రామాలయము మేమే కట్టించినాము అని చెప్పడం. అయినా ఎవరన్నా దేవుణ్ణి మార్కెట్ చేసుకొని ఓట్లు అడిగిన వాళ్ళు ఉన్నారా? ఇంతవరకు దేవుణ్ణి మార్కెట్ చేసుకోవచ్చా? నేను ఏదైతుందో మా ఫ్యామిలీ, మా ఊర్లో వేణుగోపాల స్వామి టెంపుల్ కట్టినాము, మేము మా జాగానే ఇచ్చినాము, టెంపుల్ మేమే కట్టినాము. కానీ మా తండ్రి గారు సర్పంచ్ ఉంటే అక్కడ నేను కూడా సింగిల్ విండో సొసైటీ చైర్మన్ ఉంటుంది. కానీ మేము ఎప్పుడు ఆ ఊరికి పోయినప్పుడు ఏదైతుందో మేము వేణుగోపాల స్వామి టెంపుల్ కట్టినాం కాబట్టి మాకు మీరు ఆశీర్వదించండి అని చెప్పలే. మీకు స్కూల్ తెచ్చినాము, మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. మీకు హాస్పిటల్ కట్టించినాము, మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. మీకు చెరువు నింపినాము, సాగునీటి సదుపాయం చేసినాము, మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. మీకు తాగునీటి సదుపాయం చేసినాము, మీరు మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పినాం. దరిద్రంగా మేము శ్రీరామచంద్రుని ఫోటో పెట్టుకొని ఓటు అడుగుడేంది, దేహి అని పళ్ళెం పెట్టుకొని రోడ్డు మీద అడుగుతారు కదా, అది అంతకన్నా చండాలం ఏమన్నా ఉంటుందా? సో కాబట్టి డెఫినెట్గా రామరాజ్యం మేము లేబోతున్నాము. మాదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారు. నన్ను డెఫినెట్గా కరీంనగర్ ప్రజలు ఆశీర్వదిస్తారు. నేను ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో పార్లమెంట్ ఎలక్షన్ గెలుస్తాను. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్కి ప్రధాన ప్రత్యర్థి ఎవరే ఉంటారని భావిస్తున్నారు? మాకు అసలు ప్రధాన ప్రత్యర్థి లేరు, కానీ మాకు కొంత మేరకు పోటీ బీజేపీతోనుంది. మొన్ననే బీఆర్ఎస్ను బొంద పెట్టడం జరిగింది. వాళ్ళ బొందలకెళ్ళి లేచే వరకే ఎలక్షన్ ఖతమైపోతుంది. ఇంకా రోజుకోటి కొత్త విషయం వస్తూ ఉన్నది, ఫోన్ ట్యాపింగ్లు ఇవి అవి, ఇంకా ఆ బొందలకెళ్ళి కూరుకపోతూనే ఉన్నారు. కాబట్టి బీజేపీతో కొంత మేరకు పోటీ ఉంది, కానీ మేము 2 లక్షల ఓట్లతో బీజేపీ మీద గెలుస్తాం. భారతదేశ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ మా కెప్టెన్ అని, దేశ సమగ్రతను కాపాడాలంటే కాంగ్రెస్ పాలన అవసరమని, కరీంనగర్లో తన గెలుపు ఖాయమని, రామరాజ్యం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమంటున్నారు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు. కెమెరా పర్సన్ జగదీష్తో ఋషికేష్, 99 టీవీ, కరీంనగర్. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ని స్థానిక జనసేన నేతలు అడ్డుకున్నారు. గతంలో ఉన్న ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, స్థానిక మండల నేతలు తమపై అక్రమ కేసులు బనాయించారని గ్రామస్తులు, జనసేన నేతలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. స్థానికంగా పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది.